ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. మనకి ఫ్లాక్స్ సీడ్స్‌లో ఎక్కువగా ఫైబర్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇది చాలా హెల్త్‌కి మంచి బెనిఫిట్స్ ఇస్తుందనమాట. ఇది హార్ట్ రేట్‌కి మంచిగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది రెగ్యులర్‌గా మనం 1 స్పూన్ తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్‌కి కూడా మంచి టెక్స్చర్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుందనమాట. సో మనం అలాగా పౌడర్ లాగా తినలేం కాబట్టి ఇవాళ అయితే లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లాక్స్ సీడ్ లడ్డు కోసం అయితే మనకి 3 ఇంగ్రీడియెంట్స్ కావాలి. బెల్లం, నెయ్యి, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇక్కడ మనం 3/4 కేజీ దాకా ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్లాక్స్ సీడ్స్ అయితే 3/4 కేజీ వేసుకున్నాం అనమాట. దీనికోసం మందపాటి కడాయి పెట్టుకోండి. పల్చటి కడాయి అయితే ఈజీగా మాడిపోతుంది, అడుగంటేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి మనకి 5 మినిట్స్ టైం పడుతుంది. సో ఇవి మంచిగా ఈవెన్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఇవి కలర్ అయితే చేంజ్ అవుతాయన్నమాట మనం మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడు. సో ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అవి మంచిగా చల్లారిన తర్వాత అయితే మిక్సర్ గ్రైండర్ తీసుకొని దాంట్లోకైతే ఇవి వేసుకొని ఫస్ట్ పొడిలాగా చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం యాడ్ చేసి పౌడర్‌లాగా చేసుకుంటామనమాట. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఉండలు చుట్టడం కూడా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ టైం చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండలైతే ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఆల్రెడీ నెయ్యి కూడా కరిగి పెట్టుకున్నాం కాబట్టి ఇదే పౌడర్‌లో నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఉండలుగా చుట్టుకోవచ్చనమాట. నేను ఫస్ట్ టైమ్ అనుకుంటా ఫ్లాక్స్ సీడ్ లడ్డు ట్రై చేసినప్పుడు అది బెల్లం పాకంతో చేస్తామనమాట. కొంచెం నాకు టేస్ట్ నచ్చలేదు. బట్ అయినా కానీ హెల్త్‌కి మంచిది కాబట్టి తిన్నామనమాట అప్పుడు. ఈసారి ఏంటి అంటే పౌడర్‌లాగా చేస్తే మాత్రం ఈజీగా తినొచ్చు ఎవరైనా సరే. అంత కష్టంగా అనిపించదు అండ్ చేదుగా కూడా అస్సలు ఉండదనమాట. నిజంగా నేను టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అవిసె గింజల లడ్డు మాత్రం ఔట్ ఆఫ్ 10కి ఈజీగా మనం 10 పాయింట్స్ ఇవ్వచ్చు. అంత టేస్టీగా వచ్చాయన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి అండ్ మంచిగా మీకు కూడా వస్తే గనక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.